మాకు లేక లేక బాబు పుట్టాడు మేడం. రేపు ఉగాది రోజున మా వాడికి అన్నప్రాసన పెట్టుకున్నాం. మీరొచ్చి మీ చేతుల మీదుగా మా వాడికి అన్నప్రాసన చేస్తే మా జీవితం ధన్యమవుతుంది మేడం. స్వామి, బిడ్డను వదిలేశాననే బాధ లోపలకు అగ్నిపర్వతంలా మండుతుంది. నా సన్నిహితుల కోసం, సొసైటీ కోసం ఎంతో బింకంగా, పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాను. లోపల సతమతమైపోతున్నాను. నా అన్న వాళ్ళందరూ నేను సంతోషంగా ఉండాలని ఇక్కడికి వస్తున్నారు. ఈ శ్రీ విజయనామ సంవత్సర ఉగాది నాడైనా నాకు మనశాంతి కలిగేట్టు చూడు స్వామి. నా బాబు నా దగ్గరికి చేరేటట్టు చేయి స్వామి. అమ్మా, మీకోసం పంతులు గారు వచ్చారు. వస్తున్నా. అమ్మా నమస్కారం. నూతన విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సేమ్ టు యు. కూర్చోండి. అలాగే. నీలాంబరి, వాళ్ళని రెడీ చేసావా? ఆ పనిలోనే ఉన్నానమ్మా. ఇవాళ ఉగాది కళ్ళంతా మీ ఇద్దరిలోనే కనిపిస్తోంది. ఈ సంవత్సరం ఎలా ఉంది పంతులు గారు? చెబుతానమ్మా. నిన్నటితో నందననామ సంవత్సరం పూర్తయింది. ఈ రోజు నుంచి విజయనామ సంవత్సరం ప్రారంభమైంది. ఇకపోతే ఈ సంవత్సరం రాజు బృహస్పతి, మంత్రి రవి, సేనాధిపతి శని. అవేవి నాకు అక్కర్లేదు. ఈ ఉగాది నుంచి ఎలా ఉందో చెప్పండి. మీ రాశి ప్రకారం వద్దు. మా ఆయన గారి రాశి వివరాలన్నీ మీ దగ్గర ఉంటాయి కదా? ముందు మా ఆయన గురించి చెప్పండి. ఒక్క నిమిషం. అమ్మా, మీ ఆయనగా రాశి ప్రకారం ఈ సంవత్సరం ఆయన ఆదాయం 2. ఏంటి? ఆయన గారికి ఆదాయం 2 ఉందా? అమ్మా, ఆదాయం 2 ఉన్నప్పటికీ వ్యయం 11 ఉంది కదమ్మా. వ్యయం 11? అవునమ్మా. వ్యయం 11లోంచి ఆదాయం 2 తీసేస్తే ఇంకా 9 వ్యయం ఉంది. అంటే మా ఆయన గారికి ఈ సంవత్సరం ఆర్థిక కష్టాలు చాలా ఎక్కువన్నమాట. అన్నమాట ఏమిటి, ఉన్నమాటేనమ్మా. హీ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇన్ దిస్ ఇయర్, నో డౌట్.
నాకు కావాల్సింది కూడా అదే. అమ్మా, మీ ఆయన గారికి ఈ సంవత్సరం రాజపూజ్యం 4. ఏంటి, రాజపూజ్యం 4 ఉందా? రాజపూజ్యం 4 ఉన్నప్పటికీ అవమానం 7 ఉంది కదమ్మా. ఏంటి, అవమానం 7? మా ఆయన ఏడవడానికి అవమానాలు 7 అన్నమాట. అవునమ్మా. అవును, ఆ 7 అవమానాలు నా చేత జరుగుతాయి కదా? అవునమ్మా, ఖచ్చితంగా మీ నుంచే ఉంటాయి, అందులో సందేహం లేదు. అంటే టోటల్ గా ఈ సంవత్సరం మా ఆయనకి బాలేదంటారు. గోచార ప్రకారం ఏదో సోసోగా ఉంది. నాకు అది చాలు. ఆయన గారి జాతకం బాగోలేదని సంతోషించే ఏకైక భార్యామణి నీ విండే చూస్తున్నాను. అమ్మా, ఇక మీ రాశి ఫలం గురించి చెబుతాను. వద్దు, ఈ అలేఖ్య రాశి ఎప్పుడూ బాగుంటుంది, నాకు చెప్పక్కర్లేదు. పిల్లల రాశి ఫలం గురించి చెప్పమంటారా? వీళ్ళిద్దరూ ఈ అలేఖ్య మేనల్లుడు మేనకోడలు. వీళ్ళు నా మేనల్లుడు మేనకోడలు అవ్వడమే వీళ్ళు చేసుకున్న అదృష్టం. అవును కదా మరి. ఆటోమేటిక్ గా వీళ్ళ రాశి కూడా బానే ఉంటుంది. అంతే అంతే అంతే. నాకు కావాల్సింది నా మొగుడు రాశి గురించి. ఈ సంవత్సరం అతని టైం అస్సలు బాలేదని చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీలంబరి, అమ్మా, అన్ని రెడీ చేసావా? రెడీ చేశానమ్మా. పంతులు గారు, ఉగాది పచ్చడి చేస్తాను, కాసేపు వెయిట్ చేయండి. అలాగేనండి. మీ చేత్తో చేసిన ఉగాది పచ్చడిని తినడం కంటే అదృష్టం నాకేముంటుంది చెప్పండి. ఏంటి ఇంకా రాలేదు అని మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అలేఖ్య, నీకు శ్రీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు. మరదలు గారు, మీకు ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది అలేఖ్య. అలేఖ్య, నీకు ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ ఒకేసారి చెప్తున్నాను, మీకు కూడా శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏంటి మరదలు గారు, ఎంత ఉగాది అయితే మాత్రం ఎంత సంతోషంగా ఉన్నారు? ఇప్పుడే పంతులు గారు చెప్పారు బావా, ఈ సంవత్సరం మా ఆయనకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానాలు 7 అని చెప్పారు. అది విన్న దగ్గర నుంచి నాలో విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా ఆ సూర్యనారాయణకి బ్యాడ్ టైమే. ఈ సంవత్సరం బ్యాడ్ టైం నీ మొగుడు కాదా లెఖ్య, నీకే. ఈ శ్రీ విజయనామ సంవత్సరంలో నువ్వు ఎప్పుడైనా పోవచ్చు. ఆ విషయం తెలియకుండా నీ మొగుడికి బ్యాడ్ టైం అని ఆనందపడుతున్నావు. మొగుడు టైం బాలేదని సంతోషించే భార్యనే నిన్నే చూస్తున్నానే. శ్రీకర్ అలా సంతోషపడుతూనే అలేఖ్య సూర్య విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అదే అలేఖ్య, శత్రువు మీద పగ సాధించడం కూడా సంతోషమే కదా అని నా అభిప్రాయం. బావా, నువ్వు ఏదో ఒకటిలా పిచ్చివాగుడు వాగుతూనే ఉంటావు. మా చెల్లెలు మూడ్ని పాడు చేస్తావు. ముందు అందరం కలిసి ఉగాది పచ్చడి చేద్దాం. అవును, ఈ పిల్లలు ఎవరు? మా ఆనందబాబు కొడుకు కూతురు. కాదు, వీళ్ళు నా మేనల్లుడు మేనకోడలు. దీనికి తిక్క బాగా పెరిగిపోయింది. ఏంట్రా గొనుక్కుంటున్నావు? ఏం లేదు. తొందరగా పదండి, ఉగాది పచ్చడి చేద్దాం. పదండి పదండి.
అన్ని రెడీ చేసావు కదా? రెడీ చేశానమ్మా. వేప పువ్వు, కొత్త బెల్లం, శనగపప్పు, మామిడికాయలు, సరే ఉప్పు కారం, కొత్త చింతపండు, చెరుగ్గళ్ళు, అరటిపళ్ళు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. నిజంగా అన్ని బాగా అరేంజ్ చేసావు నీలాంబరి. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. అలేఖ్య, ఇక ఉగాది పచ్చడి తయారు చేసేద్దామా? అలాగే. ఇదిగో ఇందులో మాత్రం అనూష్ నిర్మాలు చేయకండి. ఇదేదో ఒకటి చేసి మొత్తం ఎవరో తినకుండానే చేస్తుంది. ఏంట్రా అన్నా? మళ్ళీ అను. ఏంటి అది? కర్ర కాదే, చెలికేడా? తింటారు, కొట్టడం కాదు అది. కొట్టగా. ఏయ్, అనూష. అబ్బా, ప్లీజ్ నీకు దండం పెడతానే. నువ్వు బాగానే చేస్తావు నాన్న. సర్లే, ఇక మీరిద్దరు కొట్టుకోవడం ఆపేస్తే మనం ఉగాది పచ్చడి చేద్దాం. ఐశ్వర్య గారు, మీరు ఉగాది పచ్చడి చేయండి, నేను వీడియో తెస్తా. అలాగే. జయా, హాయ్ నాన్న. అలేఖ్య మేడం గారు వచ్చి వీడికి అన్నప్రాసన చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. మనం ఏది తేడా రానేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. పంతులు గారికి కావాల్సినవన్నీ చూస్తూ ఉండు. అలాగే జయా. అలేఖ్య, నీ సెల్కి మెసేజ్ వచ్చింది. మీ ఆయన గారు పంపించారు. ఆ సూర్యనారాయణకి నా పర్సనల్ నంబర్ ఎలా దొరికింది? నా మొగుడు ఇడియట్, ఎలాగోలా పట్టేస్తాడు. ఇంతకీ ఏం పంపించాడు బావా? శ్రీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు భార్యామణి గారు అని పంపించాడు. బావా, నువ్వు కూడా మెసేజ్ పెట్టు. నీకు ఈ సంవత్సరం బాగాలేదు, బ్యాడ్ గా ఉంది, అవమానాలు 7, వ్యయం 11 అని మెసేజ్ పెట్టు. బాగోదేమోనే. ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. ఇలా ఇవ్వు, నేను పంపిస్తాను. సూర్య, నీకీ సంవత్సరం బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అలేఖ్య, నువ్వు చెప్పినట్టే పంపించాను. అక్క, ఇక సూర్యనారాయణ ఈ మెసేజ్ చూసి ఏడుస్తాడు. మనం మాత్రం ఆనందంగా ఉగాది పచ్చడి చేసుకుందాం. ఏంటా లేఖ్య ఆగిపోయావు? ఏం లేదక్క, నా కొడుకు దొరికితే ఈ ఉగాది రోజునే వాడికి అన్నప్రాసన చేద్దామనుకున్నాను. కానీ
వీడు చూడు జాని, ఈ రోజు మా మేడం గారి చేతుల మీదుగా అన్నప్రాసన జరుగుతుందని, ఇక మీదట అన్ని తినేయొచ్చని ఎంత హ్యాపీగా ఉన్నాడో. నేను శ్రీకర్ బాబును వెతికే పనిలోనే ఉన్నావు లేఖ్య. చూడండి, కాసేపు మీ బాధలు బెంగలు పక్కన పెట్టి సంతోషంగా ఉగాది పచ్చడి చేయండి. వాడు చెప్పింది కరెక్ట్. కానివ్వండి. తయారు చేయండి. మీరు కూడా. నువ్వు కట్ చేయలేక్యా. అమ్మయ్య, ఎలాగైతే ఉగాది పచ్చడి చేశారు. స్వామి, నా బాబు నాకు త్వరగా దొరికేటట్టు చూడు. అంతకు మించి నేనేమీ కోరుకోను. మా అలేఖ్య కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. బాబు త్వరలోనే కనిపించాలి భగవంతుడా. ఈ నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలి స్వామి. స్వామి, మా లేఖి సంతోషంగా ఉండేటట్టు చూడు. శ్రీకర్, నీకు ఉగాది పచ్చడి అంటే పడదంట కదా? అవునేశ్వరి గారు, ఎందుకో గానీ నాకు ఉగాది పచ్చడి అస్సలు పడదు. కొంచెం కూడా నోట్లో వేసుకోను. బావా, నా కోసం కొంచెం తీసుకోరా. అలేఖ్య, నా విషయం నీకు తెలుసు కదా. ఎందుకు అది నాకు పడదే? కొంచెమేగా. కష్టమండి. అది కాదు బావా, ఎంతో కష్టపడి చేశాం కదా, నా కోసం కొంచెం తీసుకో. ఇబ్బంది పెడుతున్నావు అలేఖ్య. ప్లీజ్ బావా. సరే, నీకోసమైతే తాగుతాను. ప్రామిస్. దీనికి ప్రామిస్ ఎందుకే? ప్రామిస్ చేయి బావా. సరే, ప్రామిస్. ఏంటని తెలుస్తున్నారు? శ్రీకర్, అన్నయ్య, మీరు కూడా
సంవత్సరం ఉగాది పచ్చడి అలేఖ్య గారి చేతుల మీదుగా తీసుకుంటాం మా అదృష్టం. తీసుకోండి. తాంబూలాహ్పాంతు మహదైశ్వర్యాభివృద్ధిరస్తు. ఇది మీ ఇంట్లో వాళ్ళకి. అలాగేనమ్మా, వస్తాను బాబు. అలాగే. బాయ్. మా చెల్లెలు అలేఖ్య దగ్గరికి వచ్చి మేము ఇలా ఉగాది పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఆనందంగానే ఉంది. మరి బయలుదేరుతాం. బాయ్. బాయ్. పద బావా. వస్తాం అలేఖ్య. బాయ్. పద. అమ్మా లేఖ్య, ఎలాగైతే నా జీవితంలో ఈ ఉగాది పండుగను మర్చిపోకుండా చేసేదండి. నీకు ఒక దండం. బాయ్ అలేఖ్య. రే, ఒక పిల్లాడికి అన్నప్రాసన చేయాలని చెప్పాను కదా, మనం డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడికి వెళ్దాం. పదండి. అలాగే అత్తయ్య. పదండి.